దేవుని ఆత్మ నీ చుట్టూ దేవుడు వెంట ఈ స్థలంలో బహుబలగా పనిచేస్తుంది. ఆఖరి నిమిషంగా ఆఖరి చెప్తున్నా, నీ హృదయంలో ఏ భారం అవుతున్నదో, ఏ నిమిషం కలవరపడుతున్నావో అది నాకు తెలియదు, కానీ నీ హృదయాన్ని దేవుడు గమనిస్తున్నాడు. నీ
నీ ఆశ దేవుడు గుర్తిస్తున్నాడు. నీ హృదయంలో ఆశ దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ కుటుంబం ఆటగా దేవుడు తొలగించి రక్షణ మహిమని పంటని కలుగు జరగబోతున్నాడు. దేవుడు గౌరవించబడబోతున్నాయి. ఆత్మీయ కార్యం జరగబోతున్నాయి. జీవన దేవుడు మందించబోతున్నాడు. ఉద్యోగ దేవుడు మందించబోతున్నాడు. ఈ ఫ్యూచర్ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నా జీవితం నాకు అర్థం కావటం లేదు. కన్ఫ్యూషన్స్ ఏజ్లో అర్థం కావటం లేదు. కొన్ని ప్రార్థన చేస్తున్నా ఆటంకాలు వస్తున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి. నా జీవితం నాకు అర్థం కావటం లేదు. అయ్యా, నీ ప్రణిక నా మీద నెరవేర్చని అడుగుతున్నాను. బ్రదర్, నీ మీద, నీ భవిష్యత్తు మీద గొప్ప ప్రణిక నెరవేర్చున్నాడు. ఉన్నతమైన మహిమ నీ మీద గమనించబోతున్నా. నీ భవిష్యత్తుని దీవెనగా మార్చి నీ కుటుంబమైన సాక్ష్యంగా నిలబెట్టబోతున్నా. ఎవరి ముందు అవమానపడుతున్నావు, నీ వల్ల కాదు చేయలేని చెప్పి నేను అవమానపరుచుకొని బాధపడుతున్నాను. ఈ అవమాన దీవులుగా మార్చబోతున్నాను. ఈ రెండు క్షణం దీవించబోతున్నాను, ఆస్వాదించబోతున్నాను. గొప్ప దేవుడు కలగబోతున్నా. నువ్వు అనుకున్న పనులు నేను సక్సెస్ గా మార్చబోతున్నాను. నేను దీవించబోతున్నాను, నేను ఆస్వాదించబోతున్నాను. ఈ రెండు చేతులు అగ్నిజ్వాలుగా మాటలు చూస్తున్నా. వెనక్కి పట్టుకోండి. అగ్నిజ్వాలుగా మాటలు చూస్తున్నా. దేవుని శక్తి తాకుతుంది. పవర్ ఆఫ్ అనాయింటింగ్ తాకుతుంది. రిసీవ్. కింద పడ్డవారు దేవుని ఆత్మల నింపబడిన తొలగబోతున్నారు. కింద పడ్డవారు దేవుని ఆత్మతో నింపబడ్డవారు తొలగబోతున్నారు. దేవుని తాకిండు ఆ స్పర్శ అనుభవించిన వారు కింద పడ్డవారు తొలగబోతున్నారు. బయట తొలగబోతున్నారు. కింద పడ్డవారు దేవుని స్పర్శను కలిగిన వారు, నేను ఆత్మ తాకిన తొలగబోతున్నారు కావాలి. మీరు కాస్తనగా జరిగింది, కాస్తనగా జరిగింది. మీరు కాస్తనగా మీరు పట్టుకోవాలి. మీ అందరూ బైబిల్ పక్కన పెట్టండి. బైబిల్ పక్కన పెట్టండి. ఈ చేతుల పైకి బాగా చెప్తున్నా. కింద పట్టవారు దేవుడిని ఆత్మలో తాకబడ్డవారు మాత్రమే ఉండాలి. ఎందుకు వీళ్ళు పిలిచారంటే, ఈ గుంపు ఏదైతే ఉన్నదో ఈ సంఘంలో బహుబలమైన ఆయుధంగా వాడబోతున్నారు. ఈయన సంఖ్య ఏదైతే ఉన్నదో ఇందులో మండిన సంఘంగా మారబోతున్నది. ఈ సంఘంలో దేవుని ప్రతి మాటను ఆలోచించి వీళ్ళు అడుగు ముందు వెళ్ళబోతున్నారు. అనేక కుటుంబాలు మండబోతున్నాయి. అనేక అగ్రసం నింపబడబోతున్నారు. సాతాను చూసి భయపడి పరిగెత్తబోతున్నది. ఇది మాత్రమే కాదు కాపరి చెప్పి 10 మాటలు ఆలకించి దాన్ని ఫాలో కాకపోతే వేస్తున్నాను. దీని మీద అభిషేకం దుర్మరించబడుతున్నది. ఆత్మీయపరచబడబోతున్నది. దేవుని స్పర్శ మీరు చూడబోతున్నారు. మీరంతా చేతులు పైకెత్తి ఈ సేవలో ఒక్క అవకాశం మాకు ఇవ్వమన్నా. ఈ పరిచయంలో, ఈ మందిరంలో సేవ కింద చేసే పరిచయంలో ఒక అవకాశం మాకు ఇవ్వండి. దేవుడు తాకబోతున్నాడు. దేవుడు తాకబోతున్నాడు. దేవుడిని తాకబోతున్నాడు. దేవుడు తాకబోతున్నాడు. పరిశుద్ధ ఆత్మశక్తి ఈ గుంప మీద దిగబోతున్నది. అగ్నిజ్వాలలు కమ్ముకోబోతున్నాయి. దేవుడు తాగుతున్నప్పుడు గమనించాలి. దేవుడు తాకబోతున్నాడు.
మీ బాడీ ఫ్రీగా వదిలిపెట్టేయండి. దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. మీరు కింద పడ్డ మీకేం కాదు, ఎందుకంటే దేవుని దూతలు మీకు తోడుగా ఉండబోతున్నారు. దేవుని దూతలు మీకు తోడుగా రాబోతున్నారు. God's power is touching you. రెడీ 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 రెడీ. దేవుని తాకబోతున్నాడు. దేవుని దేవుని తాకడు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీరు తాకండి, తాకండి, తాకండి. ఇప్పుడే మీరు చాలా గుమ్మరించబడింది కాక, మీరు చాలా గుమ్మరించబడింది కాక, మీరు ఆత్మ గుమ్మరించబడింది కాక, మీరు ఆత్మ గుమ్మరించబడింది కాక, మీరు భావాలు గుమ్మరించబడింది కాక, ఈ ఆత్మ చదువు గుమ్మరించబడింది కాక. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు అభిషేకించండి, ఇప్పుడు అభిషేకించండి, ఇప్పుడు అభిషేకించండి. అగ్ని చోట నింపండి, అగ్ని చోట నింపండి, అగ్ని చోట నింపండి, అగ్ని శక్తి నింపండి, అగ్ని వైపు నింపండి. ఈ బిడ్డలందరూ ఈ ఆత్మలో నింపబడాలి, ఈ శక్తి నింపబడాలి, ఈ కృపలో నింపబడాలి. ఈ బిడ్డ అభిషేకిస్తుంది, ఈ బిడ్డ చేతులు అభిషేకిస్తుంది. పడిపోతుంది ఇప్పుడు చేతులు అభిషేకిస్తుంది. కానీ ప్రార్థన చేస్తున్నట్టు మిరాకిల్స్ జరుగుతుంది కాక. రెండు చేతులు నింపుతున్నా, రెండు చేతులు అభిషేకం నింపుతున్నా. ఈ బిడ్డ అభిషేకించి కింద పడి వాళ్ళు లైక్ చేయండి. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి మీరు మీకు ప్రార్థన చేయండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే పాస్టర్ తరబి చేయబట్టి పడేసింది, ఆత్మ తగిలి పడిపోయినా మరొక పడిపోయినా అంటే పాస్టర్ తరబి చేయ పడేసింది అని మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ బిడ్డ అంతా తాకబోతుంది, అదంతా పడిపోతారు. ఇది తెలుసా, ఈ మంట ఈ చిన్న బిడ్డ ఆరంభం కాబోతుంది. ఈ మంట అనేక మందించబోతుంది. రాబోయే రోజుల్లో ఈ స్థలం సరిపోదు, ఈ స్థలం సరిపోదు, పెద్ద స్థలం తీసుకోలేదు. మనం పత్తిగా ఉండబోతున్నది, అనేక రాబోతున్నారు. ఈ మంట ఈ పిల్లలు ఆరంభం కాబోతున్నది, ఆరంభం కాబోతున్నది. ఎంత చెంది పెరిగిందండి ఈ బిడ్డ జస్ట్ వచ్చి తలపిల్ల చేపట్టింది. నేను ఇంట్లో ప్రార్థన చేయను, ఈ బిడ్డ వచ్చి మీకు ప్రార్థన చేస్తుంది. మీరు 10 పొదలు పట్టుకోవాలి, 10 పొదలు పట్టుకోవాలి. ఈ బిడ్డకి అభిషేకం జస్ట్ జస్ట్ ఓకేనా? బిడ్డ వస్తుంది, అలాగే పట్టుకోవాలి. వెనక నుంచి పట్టుకోవాలి. ఈ బిడ్డ ద్వారా ఈ మంట ఉద్యోగంగా మారబోతున్నారు. సంఘము అనేకులు మండించబోతున్నారు. అనేకమైన కారణాలు జస్ట్ సాకులు మాత్రమే, ఈ జస్ట్ సాకులు మాత్రమే. రాబోయే రోజులు ఇంకా బలమైన ఉద్యోగం ఉండబోతున్నది, బలమైన మంటలు చూడబోతున్నారు. ఈ చిన్న బిడ్డకి అర్థమైంది, అనేక దేవుడు మండించింది, అనేక దేవుడు మండించింది. చూపించారు 10 నిమిషాలు.
ఇంకా నాకు ఆత్మదాహం కావాలని వారు మాత్రం అడగను. అయ్యా నేను ఎవరి బట్టి నాకు తెలియదు, ఆత్మ ప్రేమ నా బట్టి వెళ్ళిపోతాను. నేను వాడిని కొట్టే నాకు కాన్సెప్ట్ నాకు దేవుడి శబ్ద తప్ప కూడా కొడతాను. నేను కొట్టను, నాకు ఆత్మదాహంతో కావాలి అని అడుగుతాను. ఆ దాహం ఉంటే నన్ను తాకి నడుస్తాడు, నన్ను తాకినాడు. ఒకవేళ నీ శరీరం అక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేయబెట్టుకో, లేదా నీ బాడీ ఫుల్ ఒకవేళ నొప్పి ఉంటే నీ తలపని చేయబెట్టుకో. ఒక్కసారి ప్రార్థన చేయి. ఈ అనారోగ్యము నా నేర్చున్నాము, నా శరీరము ఆయనకి వెళ్ళిపో అడగాలి, చెప్పాలి. కమెంట్ చేయండి, కమెంట్ చేయండి, కమెంట్. ఛాతి నొప్పి, తలనొప్పి, కాలు నొప్పులు మొత్తం సంపూర్ణంగా పోతున్నాయి. అడగండి. దాని నుంచి అడికాల వరకు కొంతమంది పడిపోతారు, పడిపోయినా పర్లేదు. మీకేంగా దేవుడు తాకబోతున్నాడు, దేవుడు తాకబోతున్నాడు. ఒకవేళ ఈ శరీరం నొప్పులై తలెత్తుంటే శరీరంపై తలవించి పెట్టుకొని నాశనం నేను ఆజ్ఞాపిస్తున్నా. నా శరీరంలో ఇప్పుడే పూర్ణ ఆరోగ్యం కలుగును గాక, పూర్ణ బలము కలుగును గాక. నా యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి అనారోగ్యము ఇప్పుడే తొలగిపో. In the mighty name of Jesus, set free, set free, set free. ఈ తమ్ముడు ముందు కమ్మ చెప్పండి. ఆ తమ్ముడు పట్టుకో, చదువు ఆడే చదువు పెట్టి ఆ తమ్ముడు పట్టుకోండి. దేవుళ్ళు వాడుకోవాలని ఆశపడుతున్నా. నీ చింత పక్కన వాడిపోయేది అడుగుతున్నా. నేను ఒక సాక్ష్యం ఉండాలయ్యా, లోకంలో దూరమైపోవాలి, నీకు దగ్గరని ఆశపడుతున్నా. ఇది నీ ఆశ వ్యర్థము కాదు, నీ ఆశ వ్యర్థము కాదు. నీ మీద పౌలు పైన అభిషేకం కుమ్మరించబడబోతున్నా. నీ మీద ఆత్మ కుమ్మరించబడిన తమ్ముడు నేను చూస్తున్నా. నీ చుట్టూ ప్రసెన్స్ కమ్ముకొని చూస్తున్నా. దేవుడు వాడుకోబోతున్నాడు. ఈ బాధ్యతగా నేను వాడుకోబోతున్నాను. నీ మీద ఆత్మ లోకానికి దూరం కాబోతున్నా. దేవునికి దగ్గర కాబోతున్నా. దీని నిమిత్తము కొన్ని బాధలు వస్తాయి, కొన్ని వేదనలు వస్తాయి. వాటిని జయించాలి. ప్రార్థనలు జయిస్తే నెక్స్ట్ స్టెప్ ఉద్యమం కలగబోతున్నది. ఈ తమ్ముని దేవుని పట్టుకుంటాడు. ఎత్తడి ఎట్లా పట్టుకుందామని వాడు ఈ తమ్ముని అభిషేకిస్తున్నా. దేవా నీకు వందనాలు తండ్రి, నీ కృపతో నీకు వందనాలు. ఈస్టర్ దినవంతులు మా మరణానికి దేశం మాత్రమే కాదు, మా కొరకు ఆధారంగా లోకాన్ని పంపించి ఆమెను బలపరిచిన దేవుడు అయ్యా, ఆమెను అభిషేకించిన దేవుడు తండ్రి. నూతన ఆత్మ నింపుకోకుండా ఎవరు దేవుని ఆత్మ నింపుకుంటున్నారు వాళ్ళ మంట ఇంకా రగులు కాక, పరీక్షలు వాడబడుతులు కాక, సంఘము కాక పరీక్షలు వాడబడుతులు కాక, సంఘము దీవించబడింది కాక, కాపల కుటుంబం దీవించబడింది కాక, ఏ కొత్తల సమృద్ధి కలుగును కాక, అధికంగా దీవించబడింది కాక. మంచి జ్వాల అయ్యా సంఘములు పరిచయలు సేవల కుటుంబంలో పనిచేయను కాక. నడిపి ఆశ్రయించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఒక చిన్న మనవి, ఈ గుంపు ఏదైతే ఉన్నదో గుర్తుపెట్టుకోవాలి. సేవకుడు పర్మిషన్ అయితే ఏ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, సంఘములో ఉండి మేము ప్రార్థన చేసి సేవకుడు చెప్తేనే మీరు అడగబెట్టి, నాకు అధికారం వచ్చింది కదా, నాకు పవర్ వచ్చింది కదా అని చెప్పి పోవడానికి వీల్లేదు.
దేవుడు అందరూ అభిషేకిస్తారు. ఒక నాయకుడిని పెట్టినాడు. ఈ నాయకుడు చెప్పినప్పుడు మీరు బయటికి వెళ్ళి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. కార్యం మాత్రమే కాదు, ఆ విశ్వాసం, ఆ ఆత్మ సంఘానికి వస్తుంది. మీ అకౌంట్లో ఆత్మ లెక్కించబడతాం. ఏమవుతుంది? కాపురం ఎదుర్కొని ఒక వెళ్ళి ప్రార్థన చేస్తే చేయొచ్చు, కానీ అది ఇబ్బంది పడుతుంది. అలా కాకుండా సంఘానికి వచ్చి సంఘంలో ప్రార్థనలో ఉండి అయ్యగారు అభిషేకించిన తర్వాత బయటకు వెళ్ళి ఎవరికి ప్రార్థన చేస్తారో దయ్యాలు కథించబడబోతున్నాయి, రోగం తొలగిపోతున్నాయి, ఇంట్లో అడ్డులు పెట్టడం దయ్యాలు పరిగెత్తబోతున్నాయి, శాపం తొలగిపోతుంది. కఠినమైన రోగము లేక చాటిపడే శక్తులు ఏ పనిచేస్తున్నాయి మీరు అడ్డులు పెట్టగానే పునాదులు కదిలిపోతే ఇస్తున్నారు. ఆ కాలం జరగాలి అంటే కాపరికి లోపడాలి, సంఘానికి లోపడాలి. ఏమేమి అవుతారంటే నాకు అమ్మకు చెప్తున్నా, నా సంఘస్థ ఏవైతే ప్రాశిస్తున్నారో నిరుక చాలా బయటికి వెళ్ళి ప్రార్థిస్తే చాలా ఉన్నాయి. దానిలో చాలా ఇబ్బందులు వచ్చింది. ఆ ఇబ్బంది మీకు రావాలి, మీరు అభిషేకించబడ్డారు. ఈ బిడుదల ఆరంభం మీరు మంట అందరినీ మండించింది. ఇది ఇంకా ఆరంభం కాబోతుంది. సేవ చెప్పిన మాట విని దానికి లోబడి, ఎందుకంటే చెప్పాను కదా, వాక్కు దేవుడిచ్చే వాక్కు, ఆ వాక్యం చూస్తుంది. ఈ మంట మీలో కొట్టినప్పుడే ఇంకొక దీవించబడతారు. ఆ దీవించాలంటే లోబడాలి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి. దేవుడు అవకాశం ఇస్తే, దేవుడు అక్కడ ఆలస్యమైతే జస్ట్ శాంపుల్ మాత్రమే మరొక్కసారి కలుసుకుందాం. దేవుడు